హాయ్ అండి, మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్కి అయితే స్వాగతం. ఈరోజైతే రథసప్తమి కదా, అందుకని నేనైతే మార్నింగ్ లెగిసి తులసి కోట దగ్గర ఇలా అయితే ముగ్గులు వేసుకున్నానండి. ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ మేమైతే ఏంటంటే రథసప్తమికి రథం ముగ్గురు వేసుకుని దాని మధ్యలో అయితే సూర్యభగవాన్ కూడా వేసుకుంటామన్నమాట. తులసి కోట దగ్గర శంకు చక్రాలతో పద్మాలతో ముగ్గునైతే వేసుకున్నానండి. పద్మం దగ్గర అయితే పసుపు కుంకుమతో నేనైతే అలంకరించుకుని ఇంకా గోవు పిడకలను అయితే పేర్చుకున్నామండి. ఇలా గోవు పిడకలను అయితే పేర్చుకుని తర్వాత ఇంకా కర్పూరము వేసుకుని ఇంకా రాచేసి తర్వాత మేమైతే ఇంకా పాలనైతే పొంగించడానికి ఇంకా సిద్ధం చేసుకున్నాం అన్నమాట. కొంచెం మంట వచ్చిన తర్వాత ఏంటంటే గోవు పిడకల్ని అటు చుట్టూరు పేర్చుకుని ఇంకా మేమైతే గోవు పిడకల మీద పాలు పొంగించుకోవడానికి రెడీ చేసుకున్నాము. ఎవ్రీ ఇయర్ కూడా మేమైతే కంపల్సరీ గోవు పిడకల మీద పాలనైతే పొంగిస్తామన్నమాట. తర్వాత రథం దగ్గర కూడా ఏంటంటే సూర్యుడు ముగ్గునైతే వేసుకోవాలన్నమాట. సూర్యుడు అయితే మనకి ఎరుపు కలర్లో ఉంటాడు కదండి, అందుకని నేనైతే కొంచెం కుంకుమతో అయితే సూర్యభగవానుడికి అలంకరించుకున్నాను అనమాట. పసుపు కుంకుమతో సూర్యభగవాన్ని అయితే ఎరుపు కలర్లో ఇంకా నేనైతే అలంకరించుకుని చెరుకు గడలతో ముగ్గునైతే రథం ముగ్గునైతే వేసాను అనమాట. రథం ముగ్గు వేసుకుంటే ఏంటంటే మనకి లక్ష్మీ కటాక్షం అండి, అందుకని మేమైతే ప్రతి సంవత్సరం కూడా రథం ముగ్గును కూడా వేసుకుంటామన్నమాట. అలా రథం ముగ్గును వేసుకుని ఇంకా కొంచెం పూలతో అయితే రథాన్ని కూడా మేమైతే అలంకరించుకున్నాము. సూర్యుడిని కూడా వేసేసుకుని నీట్గా పసుపు కుంకుమ వేసుకుని ఇంకా రథాన్ని అయితే పసుపు కుంకుమ అన్నిటితో నీట్గా అలంకరించుకుని ఇంకా పువ్వులను కూడా మేమైతే అలా అయితే డెకరేషన్ అయితే చేసేసుకున్నాము. సూర్యుడికి అయితే ఎరుపు కలరే ప్రీతి కదండి, అందుకని నేనైతే ఎరుపు మందారాలతో అయితే రథాన్ని అయితే అలంకరించేసుకున్నాను అనమాట. చూడండి ఎంత అందంగా ఉందో ఇలా అలంకరించుకుంటే. ఈలోపు కొంచెం మనకైతే మంట అయితే వచ్చేసిందండి. ఇప్పుడైతే నేనేం చేశానంటే మేమైతే కంపల్సరీ దీంట్లోనే ఎప్పుడు పాలు పొంగిస్తామన్నమాట. పాలు పొంగించడానికే నేనైతే ఈ ఇత్తడి గిన్నెనైతే కొనుక్కున్నానండి. కొంచెం మంట వచ్చిన తర్వాత దాని పాలు ఇంకా గోవు పిడకల మీద పెట్టేసుకుని ఇంకా మూతనైతే పెట్టేసుకున్నాను అనమాట. ఈలోపు దేవుడి దగ్గర అయితే ఇంకా దేవుడి ఫోటోని అయితే అలంకరించేసుకున్నాను. నేనైతే రాత్రి చేసుకున్నాను కదండి, కొబ్బరి పుచ్చులతో ఒక రథాన్ని చిక్కుడుకాయలతో ఒక రథాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదా, వాటిని అన్నిటినీ మొత్తం అన్నీ కూడా దేవుడి దగ్గర అయితే పెట్టేసుకుని ఇంకా బియ్యము నెయ్యి బెల్లము ఇవన్నీనేమో పాలు పొంగిచ్చి దగ్గర పెట్టుకొని కొంచెం మనం ఏంటంటే బియ్యంలో నెయ్యిని అయితే కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే రథసప్తమికి వండే క్షీరాన్నం అయితే అసలు బియ్యం అయితే విడిపోకూడదంటండి, అందుకని కంపల్సరీ నెయ్యి అయితే కలుపుకోవాలంట. అలా కలుపుకొని పొంగొచ్చిన తర్వాత పాలు పొంగొచ్చిన తర్వాత మూడు సార్ల కింద మేమైతే బియ్యాన్ని అయితే వేస్తామన్నమాట. అలా బియ్యాన్ని అయితే వేసేసి ఇంకా మూతనైతే పెట్టేస్తాము. గోవు పిడకల మీద అయితే అలా మెల్లగా మగ్గుతుందండి. ఈ ప్రాసెస్ కూడా ఏంటంటే సూర్యకిరణాలు వచ్చిన తర్వాతే మేమైతే మొదలు పెడతామన్నమాట. సూర్యకిరణాలు వచ్చిన తర్వాతే ఈ ప్రాసెస్ అంతా కూడా మొదలు పెట్టాలి. ఎందుకంటే మనం వండేటప్పుడు ఆ సూర్యకిరణాలు అయితే మనం వండే క్షీరాన్నం మీద అయితే పడాలండి. ఆ క్షీరాన్నం ఉడికేలోపు నేనైతే కొంచెం సేపు అయితే ఆదిత్య హృదయాన్ని సూర్యాష్టకాన్ని కూడా చదువుకున్నాను. ఆదిత్య హృదయాన్ని సూర్యాష్టకాన్ని చదువుకుంటే చాలా మంచిదన్నమాట, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఇప్పుడే కాదండి, మిగిలిన రోజుల్లో కూడా సండే నేను అప్పుడప్పుడు ఆదిత్య హృదయాన్ని అయితే చదువుతూ ఉంటాను అన్నమాట, వీలైనప్పుడల్లా అలా చదువుకుంటూ ఉన్నాను. ఈలోపు క్షీరాన్నం అయితే ఇంకా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా క్షీరాన్నంలో అయితే కొంచెము బెల్లాన్ని ముందే చితగ్గొట్టేసుకుని మెత్తగా ఉంచుకున్నాము కదండి, ఆ బెల్లాన్ని ఇంకా వేసేసుకుని ఇంకా కలుపుకుంటూ అలా ఇంకా చూసుకున్నాను. ఇంకా క్షీరాన్నం అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా అందులో నెయ్యినైతే కొంచెం ఆవనైతే వేసాను. అలా ఆవనెయ్యిని వేసేసి ఇంకా మెల్లగా కలుపుకుంటూ ఉంటే అసలు చాలా బాగా వస్తుందండి. గోవు పిడకల మీద వండిన క్షీరాన్నం కూడా టేస్ట్ ఏంటంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా నేనైతే ఇంకా రెడీ అయిపోయింది కదా క్షీరాన్నము. ఇప్పుడు ఇంకా చిక్కుడు రథాన్ని అన్నీ రెడీ చేసుకుని ఇంకా రథం ముగ్గేసాను కదా, ఇంకా రథం ముగ్గు దగ్గర ఏంటంటే 7 చిక్కుడు ఆకులను అయితే పెట్టాను అనమాట. 7 చిక్కుడాకుల్లో కూడా ప్రసాదాన్ని అయితే నివేదన చేసి దేవుడి దగ్గర కూడా చిక్కుడాకులోనే ప్రసాదాన్ని అయితే మేము నివేదన చేస్తామన్నమాట. అలా నివేదన చేసిన తర్వాత రథంలో కూడా చిక్కుడాకుని వేసి ప్రసాదాన్ని కూడా పెట్టి మేమైతే ఇంకా దేవుడి దగ్గర రథంలోనూ
రథం ముగ్గేసాను కదండి, అక్కడ 7 చిక్కుడాకుల మీద కూడా ప్రసాదాన్ని అయితే పెట్టేసి ఇంకా సూర్య భగవానుడికి అయితే నైవేద్యాన్ని అయితే సమర్పిస్తామన్నమాట. అలా ప్రతి సంవత్సరం కూడా మేమైతే ఇలాగే నివేదన చేస్తామండి. నివేదన చేసిన తర్వాత సూర్య భగవానుడికి ఆర్ఘ్యం కూడా సమర్పిస్తాము. అలా ఆర్ఘ్యం సమర్పిస్తే కూడా ఏంటంటే చాలా మంచిదనమాట. దేవుడి దగ్గర కూడా నేనైతే దీపారాజన కూడా చేసేసుకున్నానండి. దేవుడి దగ్గర దీపారాజన చేసుకుని తులసి కోట దగ్గర కూడా పూజ చేసేసుకున్నాను. పూజ చేసుకుని అది అయితే రెడీ అయిపోయింది కదండి. ఇంకా 7 చిక్కుడు ఆకుల మీద అయితే నైవేద్యాన్ని అయితే నేను ఇంకా పెట్టేసి ఇంకా సూర్య భగవానుడికి అయితే నైవేద్యాన్ని అయితే సమర్పించాను అనమాట. ఎందుకంటే చిక్కుడు ఆకుల మీద కనుక మనం నైవేద్యం ప్రసాదం పెడితే సూర్య భగవానుడికి చాలా ఇష్టం అండి. అందుకని సూర్య భగవానుడికి అయితే ఇంకా నైవేద్యాన్ని అయితే సమర్పించేసి ఇంకా నేనైతే హారతిని కూడా ఇచ్చేసాను అనమాట. ఇలా హారతిని అయితే ఇచ్చేసి ఇంకా సూర్య భగవానుడికి అయితే నమస్కరించుకొని ఇంకా పూజనైతే నేను ఇలా అయితే ఈ సంవత్సరం చేసుకున్నానండి. సూర్య భగవానుడికి ప్రసాదం సమర్పించిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా ప్రసాదాన్ని ఇంకా పెట్టి నైవేద్యాన్ని సమర్పించాను. రథాన్ని చేశాను కదండి. రథంలో అయితే చిక్కుడాకుని పెట్టి ప్రసాదాన్ని అయితే రథంలో పెట్టి 3 సార్లు అయితే నైవేద్యం మనమైతే ఏదైతే మంటను ఇక్కడ గోవు పిడకలతో వేసుకున్నాము దాని చుట్టూరు 3 సార్లు అయితే రథాన్ని తిప్పుకుని ఇంకా ప్రసాదాన్ని అయితే మనమైతే సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించిన తర్వాత నైవేద్యాన్ని అయితే అగ్నిదేవుడికి కూడా సమర్పించాలండి. అందులోనే 7 రేగుపళ్ళను కూడా నేనైతే ఇంకా నైవేద్యం కింద సూర్య భగవానుడికి పెట్టానన్నమాట. ఇంకా తులసమ్మకి అయితే ఇంకా పువ్వులతో అయితే అలంకరించుకుని ఇంకా పసుపు కుంకుమతో అయితే పూజనైతే చేసుకున్నాను. అలా చేసుకున్న తర్వాత తులసమ్మ చుట్టూరు మనం ఎక్కడైతే పాలను పొంగించామో ఆ ప్రసాదాలన్నీ నైవేద్యం పెట్టిన దగ్గర అయితే నేనైతే 3 సార్లు అయితే ప్రదక్షిణ చేసి ఇంకా నైవేద్యాలన్నీ పెట్టేసుకుని ఇంకా దండం పెట్టుకున్నాను అనమాట. 3 సార్లు అయితే కంపల్సరీ మనమైతే పూజ చేసుకున్నప్పుడు చేయాలన్నమాట. ప్రదక్షిణ చేసుకుని మన మనసులో ఉన్న సంకల్పాన్ని అయితే ఆ సూర్య భగవానుడికి సమర్పించుకుంటే మన కోరికలు అయితే కంపల్సరీ నెరవేరుతాయి అన్నమాట. అందుకని నేను ఇంకైతే పూజను అయితే ఇలా అయితే చేసుకున్నానండి. పూజను చేసుకుని ఇంకా నమస్కరించుకుని దేవుడికైతే ప్రసాదాన్ని నివేదన చేసి ఇంకా నీళ్ళను కూడా తులసమ్మలో అయితే పోసేసాను అనమాట. అలా పోసిన తర్వాత సూర్య భగవానుడికి అయితే నేనైతే ఇంకా ఆర్ఘ్యాన్ని అయితే సమర్పిస్తానండి. సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించేటప్పుడు ఏంటంటే మనము కొంచెం రాగి పాత్రతో నీళ్లు తీసుకుని దాంట్లో పసుపు కుంకుమ వేసుకుని ఎర్ర పువ్వునైతే వేసుకుని ఇంకా అందులో అయితే మనమైతే ఇంకా సూర్య భగవానుడికి అయితే ఆర్ఘ్యం సమర్పించాలన్నమాట. అలా సమర్పిస్తే ఏంటంటే ఆరోగ్యం అయితే ప్రాప్తిస్తుందండి. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్